సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. పలువురు తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ కావడం కలకలం రేపుతోంది. ఎస్బీఐ కేవైసీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ ను పంపుతున్నారు. ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని పీఆర్ఓలు జర్నలిస్టులకు మెసేజ్లు చేస్తున్నారు. దీంతో ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయొద్దని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ ను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వెంటనే ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త దారులు అన్వేషిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఏపీకే అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ ఫైళ్ల రూపంలో టెలిగ్రామ్స్, వాట్సాప్ ద్వారా సెల్ ఫోన్లోకి చొరబడుతున్నారు. లింకును క్లిక్ చేస్తే ఫోన్లోని సమాచారం అంతా సైబర్ మోసగాళ్ల ఆధీనంలోకి వెళ్తోందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆ ఫోన్ నంబర్కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలోని నగదును ఊడ్చేస్తారని హెచ్చరిస్తున్నారు పోలీసులు. మంత్రుల వాట్సాప్ గ్రూపులు, సీఎంఓ గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూప్తో పాటు మీడియా సంబంధిత గ్రూపులు హ్యాక్ అయ్యాయని తెలుస్తోంది. మంత్రుల పీఆర్ఓలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని సమాచారం. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫేక్ ఫైల్స్, రిమోట్ యాక్సెస్ మాల్వేర్తో డేటా దొంగతనం చేసి ఇబ్బందులకు గురిచేస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయంటూ ప్రచారం జరుగుతుండటంతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులపై కూడా క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలంటే అధికారిక ప్రభుత్వ పోర్టల్స్ మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు పోలీసులు. ఏపీకే ఫైల్స్, ఎస్బీఐ, ఆధార్ అలర్ట్స్ మెసేజ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.